హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు తెలియని అమేజింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. చివరి వరకు చూడండి. ఒక్కో ఫ్యాక్ట్ మీ మైండ్ బ్లో చేస్తుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 1, మీరు ఎప్పుడైనా గమనించారా? మనం రోజు వాడే పెన్సిల్ చివరి భాగం ఎక్కువగా నల్లగా లేదా వేరే రంగులో ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఇది డిజైన్ కోసం పెట్టారని, లేదా పెన్సిల్ అయిపోయిందని చెప్పడానికని. కానీ నిజమేంటంటే ఈ బ్లాక్ కలర్ భాగం పెన్సిల్కి వేసే ఒక ప్రత్యేకమైన పెయింట్ కోటింగ్. ఈ కోటింగ్ వల్ల పెన్సిల్ చెక్క తేమ పట్టకుండా ఉంటుంది. వర్షాకాలంలో అయినా ఎక్కువ కాలం వాడినా చెక్క పగలకుండా కాపాడుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, పెన్సిల్ తయారు చేసిన తర్వాత దాన్ని మిషన్లో పాలిష్ చేస్తారు. అప్పుడు ఈ కోటింగ్ బలమైతే పెంచుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, మీకు ఇది తెలుసా? మీరు ఎప్పుడైనా బర్గర్ తింటూ గమనించారా? బన్ మీద చిన్న చిన్న నువ్వులు అయితే ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారంటే అందంగా కనిపించడానికి పెట్టారని. కానీ నిజమేంటంటే నువ్వులు బన్కి గ్రిప్ ఇస్తాయి. మీరు బర్గర్ పట్టుకున్నప్పుడు బన్ అనేది చేతిలో జారిపోకుండా సహాయపడుతుంది. ఇంకా తినేటప్పుడు నోరులో ఒక ప్రత్యేకమైన టెస్టర్ని అయితే ఇస్తాయి. అందుకే బర్గర్ తినడం మరింత టేస్టీగా అనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, మనం డైలీ లైఫ్లో ఈ ఓకే అనే వాటిని మీరు ఖచ్చితంగా వినే ఉంటారు కదా. కానీ ఈ చిన్న పదానికి ఒక పెద్ద కథ అయితే ఉంది. అదేంటో చూడండి. 1830లో అమెరికాలో న్యూస్ పేపర్లు చాలా పాపులర్ అంట. అప్పుడు ఎడిటర్లు సరదాగా పదాలని తప్పుగా రాసేవారు. అదే ఆల్ కరెక్ట్ అనే పదాన్ని ఈ విధంగా అయితే రాశారంట. దాని షార్ట్ ఫామే ఈ ఓకే. మెల్లగా అది ప్రజల్లోకి అయితే వెళ్ళింది. తర్వాత టెలిఫోన్, రేడియో, ఇంటర్నెట్ వచ్చాక ప్రపంచమంతా వాడటం మొదలుపెట్టారు. ఒక సరదా తప్పు ఈరోజు ప్రపంచం వాడే పదమైంది. అమేజింగ్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 4, యాపిల్ లోగోని చూసారా? పండు కొరికినట్టయితే ఉంటుంది కదా. చాలామంది అనుకోవచ్చు అది డిజైన్ అని. కానే కాదు. డిజైనర్ రాబ్ జానఫ్ చెప్పిన ప్రకారం బైట్ లేకపోతే అది చెర్రీ లేదా టొమాటోలా కనిపిస్తుంది. అంటే ఇలా కొరికినట్టు లేకపోతే అన్నమాట. యాపిల్ అని గుర్తించడానికి బైట్ అయితే పెట్టారు. దూరం నుంచి చూసినా ఇది యాపిల్ అని తెలిసిపోవాలి. అందుకే ఆ చిన్న బైట్ చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న డిజైన్ ఒక పెద్ద బ్రాండ్ ప్రపంచానికి పరిచయం అయితే చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఫ్రెండ్స్ మీకు ఇది తెలుసా? గాజు అనేది ఎలా మేకింగ్ అవుతుందో? మీ ఇంట్లో కిటికీ, అద్దం, గ్లాస్ని అయితే చూసారా? అవన్నీ ఒకప్పుడు ఇసుకే. సిలికా శాండ్ని 1700 డిగ్రీల టెంపరేచర్లో వేడి చేస్తారు. అప్పుడు అది కరిగి ద్రవంలాగా అయితే మారుతుంది. తర్వాత దాన్ని మెల్లగా చల్లబెడతారు. అప్పుడు అది గాజులా మారుతుంది. అంటే మనం రోజు చూస్తున్న అద్దం ఒకప్పుడు బీచ్లో ఉన్న ఇసుకే. ఫ్యాక్ట్ నెంబర్ 6, మీరు ఎప్పుడైనా దీన్ని అబ్జర్వ్ చేశారా? మీరు చిప్స్ ప్యాకెట్ తెరిచినప్పుడు అందులో చిప్స్ తక్కువ, గాలి ఎక్కువ అని అనుకుంటారు కదా. కానీ కాదు, అది నైట్రోజన్ గ్యాస్. ఈ గ్యాస్ అనేది చిప్స్ని పాడవకుండా కాపాడుతుంది. ఆక్సిజన్ ఉంటే చిప్స్ త్వరగా మెత్తబడతాయి. నైట్రోజన్ వల్ల అవి క్రిస్పీగా అయితే ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఫ్రెండ్స్ మీకు ఇది తెలుసా? మనం మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు మీ ఫోన్ సైలెంట్లో ఉన్నప్పుడు కూడా అది వైబ్రేట్ అయితే అవుతుంది కదా. అది ఎలా జరుగుతుందో మీకు తెలుసా? ఫోన్ లోపల చాలా చిన్న మోటార్ అయితే ఉంటుంది. ఆ మోటార్ చివర ఒక చిన్న బరువు అయితే ఉంటుంది. అది మధ్యలో ఉండదు, పక్కకైతే ఉంటుంది. మోటార్ తిరిగినప్పుడు ఆ బరువు బ్యాలెన్స్ లేకుండా అయితే ఊగుతుంది. అప్పుడు ఫోన్ మొత్తం కంపిస్తుంది. అంటే పెద్ద పవర్ కాదు, ఒక చిన్న ట్రిక్ మాత్రమే. అంత చిన్న భాగం వల్లే టేబుల్ కూడా కదులుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8, మన కన్ను ఎన్ని మెగాపిక్సెల్సో మీకు తెలుసా? చాలామంది అనుకోవచ్చు మన కన్ను అనేది 500 మెగాపిక్సెల్ అని. కానీ కాదు. మన కన్ను కెమెరా కాదు. కెమెరా ఫోటో తీస్తుంది. కన్ను బ్రెయిన్తో కలిసి పనిచేస్తుంది. మన బ్రెయిన్ చూసిన దాన్ని ప్రాసెస్ చేస్తుంది. అందుకే ఎంపీతో పోల్చలేం. కన్ను ప్లస్ బ్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ కంప్యూటర్.